పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంలో విచారణ జరిగింది. ఫిర్యాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ కక్షతో కేసు పెట్టారని పిన్నెల్లి తరఫు న్యాయవాది వాదించారు. ఈ కేసుతో సంబంధం లేదని ఎఫ్ఐఆర్కు ముందే ఫిర్యాదుదారుడు చెప్పాడని, అధికార పార్టీ నేత మధ్య ఆధిపత్య పోరు వల్ల జరిగిన హత్య అన్నారు. టీడీపీ నేతల హత్య కేసులో పిన్నెల్లి అతడి సోదరుడిపై అక్రమ కేసులు పెట్టారని వాదించారు పిన్నెల్లి తరఫు న్యాయవాది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, సుప్రీంకోర్టులో పిన్నెల్లి సోదరులకు ఈరోజు ఊరట లభించింది. ప్రధానంగా పల్నాడు జిల్లాలోని గుడ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్య కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలని వారు సుప్రీంకోర్టులో ఆశ్రయించారు. ఈరోజు సుప్రీంకోర్టు కేసు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారికి, ప్రతివాదులకు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో దానిపైన సమాధానం చెప్పాలని ఆదేశించింది. అప్పటి వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ప్రధానంగా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ హత్య కేసులో, ఈ జంట హత్య కేసులో, టీడీపీ నేతల జంట హత్య కేసులో ఉన్నటువంటి నిందితులు A1 నుంచి A5 వరకు మొత్తం ఆ హత్యకు గురి కాబడ్డటువంటి వ్యక్తి పార్టీకి సంబంధించిన వారంటే ఎవరైతే చనిపోయారో వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు వీరంతా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు. ఇందులో ఉన్నటువంటి నిందితులు A1 నుంచి A5 వరకు ఉన్నటువంటి నిందితులంతా కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారే అని సుప్రీంకోర్టు ఈరోజు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసులో అక్రమంగా ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఆ ఇద్దరిపైన కూడా తెలుగుదేశం పార్టీ అక్రమంగా కేసులు బనాయించి వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేసింది. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు వారు సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు పిన్నెల్లి సోదరుల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ కేసును విచారణ జరిపిన తర్వాత ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లోగా ఈ అంశం పైన ముందస్తు బెయిల్ పిటిషన్ పైన తమ కౌంటర్లు దాఖలు చేయాలని, ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పిన్నెల్లి సోదరుల తరపున సిద్ధార్థ దవే వాదనలు వినిపిస్తూ ప్రధానంగా ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకంటే ముందు ఎవరైతే హత్యకు గురైనటువంటి వారు ఉన్నారో ఈ జంట హత్యల కేసులకు సంబంధించిన వాటిలో హత్యకు గురైనటువంటి నేపథ్యంలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకంటే ముందే పిన్నెల్లి సోదరులకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో అతనే స్వయంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తమపైన అక్రమంగా కేసులు బనాయించింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ లోకల్ పాలిటిక్స్ లో ఆధిపత్య పోరు కారణంగా ఈ ఇద్దరి హత్య, ఈ కోటేశ్వరరావు గాని అలాగే జవిశెట్టి వెంకటేశ్వర్లు హత్య జరిగింది తప్ప ఇందులో పిన్నెల్లి సోదరులకు ఎలాంటి సంబంధం లేదు. ఆ సందర్భంలో అసలు వారు ఆ ప్రాంతంలో లేరనేటువంటి విషయాన్ని ప్రధానంగా ఇప్పటికే కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఎవరైతే హత్యకు గురైనటువంటి వ్యక్తులకు సంబంధించిన పార్టీ వారే A5 వరకు నిందితులంతా ఉండడం చాలా విచిత్రంగా ఉంది, చాలా ఆసక్తికరంగా ఉందనేటువంటి విషయాన్ని జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్యానించారు. సో దీనికి సంబంధించి ఏమైనా కౌంటర్ ఉంటే 3 వారాల్లో దాఖలు చేయండి, ఆ తర్వాత దానిపైన నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు అరెస్టు నుంచి ఒక మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.